హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ లొకేషన్ దారి చూపెడతాను మీకు. ఇది మిల్లు, శ్రీనివాస్ కాలనీ దగ్గర మిల్లు. నేను ఆటో ఆడబెట్టిన నడుచుకుంటా ఇలా దిగుతాను. బాన్ చేపల వేట. ఇది కొద్దిగా జారుడు బండ, జాగ్రత్తగా దిగాల, లేకపోతే ఆడ కింద ఉంటాం. శ్రీనివాస్ కాలనీ బ్రిడ్జి, నీళ్ళు పారుతున్నాయి. ఈ నీళ్ళు పారే కాడ 100% పాపర్ల షికారు అయింది. అంటే బామ్ చేపల వేట. వాతావరణం సహకరిస్తే, ఇక వర్షం గాలి వస్తే చెప్పేదేం లేదు. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు అట్ట పారుతున్నాయి మంచిగా నీట్గా. ఇందులో సీసం పెట్టి బెండ్ లేకుండా పట్టాల, పట్టి చూపెడదా. గతాలు కూడా చాలాసార్లు పట్టినా బెండ్ లేకుండా. ఇవాళ కూడా ఇట్లా పడదామని వచ్చిన. 99 కాదు 100% షికారు అయింది. పట్టి చూపెడతాం మీకు. గాలాలు ఇలా రెడీ చేసి పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే పాపర్లు పడితే మొక్కలలో దూరి లైన్లు తెగిపోతే గాలాలు బయటికి రావు. ఇలా పెట్టుకుంటా. లింక్ తగిలియటమే, కానీ ఇదేమో కనబడుతుంది. 5వ నెంబర్ గాలం. దీనికి దగ్గరకు నొక్కి సన్నగా చేస్తా. ఓన్లీ పాపర్లు మంచిగా పడతాయి. గాలం ఇట్లా తీసుకోవాలి. కనబడుతుందా లేదా మీకు? సీసం ఇలా లింక్ తగిలియటమే. బెండ్తో పని లేదు, ఇక బెండ్తో పని లేదు. నీళ్ళలో ఆడించుకుంటూ పట్టుకుంటే మంచి సైజు పాపలు పడతాయి. ఎర్ర పురుగు కంపల్సరీ పడతాయి, కానీ టైం చెప్పలేము. ఎమ్మడే పడతాయి, వేసి ఎమ్మడే పడవచ్చు, టైం తీసుకోవచ్చు. పడడం అయితే పక్క 100% షికారు అవుతుంది బెండ్ లేకుండా. ఇప్పుడు స్టిక్కులు కూడా తేలే, నేను ఎండేది ఇచ్చా. అది మోసరావడం ఎందుకని ఇంకా బెండి తెచ్చి ఆడ పక్కనే చూసుతా. దీంతోనేమో ఆట ఆడతా. చూడండి, రన్నింగ్ వాటర్లో బెండ్ లేకుండా పెట్టా. మంచి సైజు. జబర్దస్త్ సైజు. ఆగు రమేష్ పడగుడి దాగు కానేస్తా. మా బయటకు వస్తానే బిడ్డ రండి. అరే చెప్పట్లే. దానికి ఇంకోటి, అది కొద్దిగా చిన్న సైజు. నాకు మంచి పెద్దలు ఇస్తాయి. చేతికి అర్థమైంది కదా, బరువు తెలిసిపోద్ది. కూడా అంత పెద్దది పడుతుంది. బెండ్ లేకుండా షికారు. ఇలా ఇది పెద్దది.
అది పెద్దగా ఉండగా చిన్నగా రాకుండా పోతాం. చూడండి ఫ్రెండ్స్, చిన్న సైజ్ నెలలు తెలియదు ఇది. ఇదండి ఇప్పుడు నేనే తీయాలా? ఇచ్చిన మింగుంది. అక్కడ ఎక్కడ చూసినాగా కింద నుంచి అసలు ఫ్రెండ్స్ అడుగులో పెట్టినది. నల్లగా ఉంది. ఏం చేశారు పాపలు పట్టమని మీరు చెప్తాను. ఇద్దరు పడేసారా? చెప్తాను. అదే ఫ్రెండ్స్, ఇంకోటి చిన్న సైజు వద్దాం కవర్లో, వేరే ఒకరు తింటారుగా. చేపలు ఇద్దరు పెట్టి ట్రై చేసేద్దాం. అది రాదు ఎందుకు పోయిందా? ఇది పెద్దదండి. బ్యాగ్లో ఉంది, అది పెట్టుకుందా? అది పట్టుకో. ఇది కూడా ప్యాక్ చేస్తే ఫ్రెండ్స్. ఓకే బాయ్. వచ్చిందైతే ఇక్కడే కూర్చున్నాం. యాడికి పోలే, ఓపికతో కూర్చున్నాం. ఫస్ట్ పడ్డ సైజ్ అయితే మళ్ళీ పడలేదు. మళ్ళీ పడితే బాగుండేది కానీ పెద్ద సైజులో చిన్నగా పడ్డాయి. కూడా లొకేషన్ వచ్చినప్పుడు చూపెట్టిన లొకేషన్ మళ్ళీ కిన్నసాని అంటాను, బొర్రేడు బ్రిడ్జి. ఓకే ఫ్రెండ్స్, లైటింగ్ అయితే నన్ను కొడతారు. అలా మీద పడితే చేపలు మాత్రం ఎదురెక్కుతుంది, చిన్న చిన్న చేపలు. ఓకే ఫ్రెండ్స్, ఏమలకి అది చచ్చిపోయిన చేపలు ఇందాక వాళ్ళు తీసుకారు, లేకపోతే ఇక మనకు మంచిగా పడేటి. కరెంట్ కాదు, తీసుకెళ్ళి బాబుతే కనబడుతుందా? ఏం చాలా పోయినా నేను చూసిన సినిమా, నువ్వు చెప్తే ఫోన్లో ఉన్నావు. పాంప్లెటా? ఇందాక పోయిన అయితే ఈ తెల్ల చేపలు పోయినాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక మామిడి చికెన్ ఉన్నాయి చేపలు. అలాగే లైట్ కూడా రేట్లు అయింది. చలో, ఈ కరెంట్ ఒకటి పెడతారు, వదిలేస్తారు, అవి చచ్చిపోతున్నాయి. పిసుకుడు ఒకటి, గోలి ఒకటి. ఏమైనా ఓపికతో కూర్చుంటేనే షికార్, బెండు లేకుండా షికార్ చేసి చూపెట్టినా. చిన్నసాని కెనాల్లో అయితే మస్తు పడతాయి, అసలు బెండుతో పనే లేదు, సుగా ఆడటమే. ఇవాళ కూడా మంచి కంటెంట్ ఇవ్వలేకపోయాను నేను, పెద్ద పెద్ద పెడతా పడలేదు. నాన్న చూసుకొని బాగా పాములు ఉంటాయి. గడ్డకు సరే, కుర్రమైన పూనాలకు పోయి రావాలి. అసలు కాలు కూడా కొద్దిగా నయమైంది. రేపు పోదాం, పూమేని షికారికి పోదాం. కిన్నెరసాని పోదాం. చూడండి ఫ్రెండ్స్, అంత భయంకరంగా ఉంది. రిటర్న్ పోయేటప్పుడు వచ్చేటప్పుడు అయితే బాగానే ఉంది, రిటర్న్లో చూడండి. ఓకే రైట్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.